గోధుమ పిండితో హెల్దీ స్నాక్ ఐటమ్ ఒకటి చేద్దాము. గోధుమ పిండి బిస్కెట్స్. ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ అండి. సో మస్ట్ ట్రై. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలో ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు అందులో 1/3 కప్ రవ్వ సూజీ వేసుకోండి. అలానే 1 కప్ షుగర్ పౌడర్ విత్ ఇలాచీతో గ్రైండ్ చేసి వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. అలానే కోకో పౌడర్ కొబ్బరి తురుము కూడా వేసుకోండి డ్రైది. సో వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఘీ లేకుంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ముందు ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసిన తర్వాతే మనం వాటర్ని యాడ్ చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో నేను బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా కలిపేసుకున్నాను. పిండి ఎక్కువగా తీసుకోవడం వల్ల 3 పోర్షన్లా ఇలా నేను డివైడ్ చేసుకున్నాను. సో అంతేని అందులో ఒక పోర్షన్ తీసుకొని మనం బోర్డు పైన బాగా సాఫ్ట్గా ఇలా ఒత్తుకుంటూ ఉండాలి. మొత్తం అంతా బాగా సాఫ్ట్ అయ్యేలా ఒత్తేసుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోండి. ఈజీగా కట్ చేసుకోవటానికి బాగుంటుంది. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ చాకుని తీసుకొని ఇలా కట్ చేసుకోవటమేని పోర్షన్స్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికి ఏమీ కట్టర్స్ షేప్స్ యూస్ చేయని అవసరం లేదు. ఇగోండి అంతేని. ఇవే మన బిస్కెట్ షేప్ అండి. దీన్ని డైరెక్ట్గా మనం ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవటమేని. నేను ఇలానే ఉంచేసాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పెట్టి హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటిగా అందులో వేసేసి స్లో ఫ్లేమ్లో జాగ్రత్తగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా అవుతాయి. వీటిని బిహారీ వాళ్ళు టెక్వా అంటారు. మొత్తం ప్రాసెస్ అంతా ఇదేని. లేకుంటే వాళ్ళొక షేప్ ఉంటుంది, ఆ షేప్లో పెట్టి ఒత్తి దాన్ని డీప్ ఫ్రై చేస్తారు. కావాలంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. సో ఇక్కడ మన బిస్కెట్స్ రెడీ అయిపోయండి. దీంతో పాటుగా నేను వీటిని ఇలా ఈ కర్ర పైన ఇలాగా ఒత్తేసి దాన్ని చూడండి చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఆ కార్నర్స్ని రెండింటిని అటాచ్ చేస్తే దీని పేరే గోధుమ గొట్టాలు. ఇవి కూడా మా ఏరియాలో చాలా ఫేమస్ అండి. లాస్ట్లో ఉన్న పిండితో ఇలా ట్రై చేశాను. సో ఇది కూడా అందరికీ తెలిసిన డిష్ అనుకుంటాను. గోధుమ గొట్టాలు అంటారు వీటిని. సో ఇవి కూడా బాగుంటాయి క్రిస్పీగా. సో అప్పుడప్పుడు ఇలా మనం పిల్లలకి హెల్తీగా మనం స్నాక్ చేసి ఇస్తే బాగుంటుంది. బయట ఫుడ్ ఎక్కువగా కాకుండా ఇంట్లో కూడా ప్రిపేర్ చేయడానికి ట్రై చేద్దాము. సో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.